పోతాయి. ఆ బూర శబ్దం కొరకే సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. మరి దేవుడు ఎప్పుడు వస్తాడో గ్యారంటీగా మనకు తెలియదు, ఆయన చెప్పలేదు. అందుకని మనం ఎప్పుడు సిద్ధపాటుగా ఉండాలి. ఇక్కడ రెండు కోణములు, చిత్తుబొత్తు, ఒక కాయనికి బొమ్మ బొరుసున్నట్టుగా మరి దేవుని సన్నిధిలో దేవుడు యేసు ప్రభు ముందు కుమారుడు, తర్వాత సేవకుడు. ఆమేన్. యేసు ప్రభు ఎవరు? ముందు ఈయననే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. తర్వాత ఏమన్నాడు? రూపాంతరపు మీద ఈయననే నా ప్రియ సేవకుడు, ఈయన మీతో చెప్పింది మీరు వినండి, ఆయన మాట మీరు వినండి అన్నాడు. యేసు ప్రభు కుమారుడు, యేసు ప్రభు సేవకుడు. ఆమేన్. ఈ రెండు ఉండాల. మనం కుమారులం దేవునికి, మనం దేవునికి సేవకులం కూడా ఉండాలా. ఈ రెండిట్లలో ఏది సరిగా చేయకపోయినా మనం ఫెయిల్